హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనట్ చిక్కీని చాలా ఈజీగా అన్నీ కూడా ఒకే కప్పుతో ఎలా మెజర్ చేసి చేయాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇంట్లో స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి డైలీ ఒక చిక్కీని స్నాక్స్ బాక్స్లో పెట్టాము అంటే శరీరానికి తగినన్ని పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా రోజుకు ఒక చిక్కీ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎవరైనా కూడా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అన్ని కూడా ఒకే కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక పాత్రని పెట్టి ఇక్కడ నేను ముందుగా ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరిని వీలైనంత పలుచగా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు మరీ లావుగా ఉండకూడదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పలుచగా ఉండాలి. ఇలా కట్ చేసుకొని ముందుగా వీటిని వేయించుకోవాలి. అన్నీ వేయించిన తర్వాత మళ్ళీ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఎండు కొబ్బరిని తీసుకున్నాను. ఎండు కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ అన్నీ కూడా డ్రై రోస్టే చేస్తున్నాను. కావాలి అంటే నెయ్యి వేసి కూడా రోస్ట్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో పెట్టి చాలా నిదానంగా కలుపుకుంటూ ఎక్కడా కూడా మాడకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేయించుకోవాలి. జస్ట్ కాస్త రంగు మారితే సరిపోతుంది, ఎక్కువ కూడా వేయించిన అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎండు కొబ్బరి ముక్కలు వేయించిన తర్వాత ఇప్పుడు వీటిని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. పట్టుకొని చూస్తే మనకి వేడిగా తగలాలి. అప్పటి వరకు వేయించుకొని ఇలా పక్కకి తీసేస్తున్నాను. మరీ కలర్ చేంజ్ అయినా కానీ టేస్ట్ మారిపోతుంది, అదొకటి చూసుకోవాలి. వీటిని పక్కన పెట్టి మళ్ళీ నెక్స్ట్ ఇదే పాత్రలోకి కొన్ని బాదంని తీసుకుంటున్నాను. బాదంని కూడా ఒక్కొక్క బాదంని ఒక 3 ముక్కలు ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని అక్రోట్ని తీసుకున్నాను. ఈ రెండింటిని కాస్త వేయించిన తర్వాత మిగతా నట్స్ కూడా వేసి వేయించుకోవాలి. ఎందుకంటే ఇవి వేగటానికి కాస్త టైం పడుతుంది కాబట్టి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేయాలి. మనం పట్టుకొని చూస్తే వేడిగా తగలాలి. అలా నిదానంగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ వీటిలోకే కొన్ని పుచ్చగింజలు తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొన్ని పొద్దుతిరుగుడు గింజల్ని, నెక్స్ట్ కొన్ని గుమ్మడి గింజలు కూడా తీసుకుంటున్నాను. గుమ్మడి గింజలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. పుచ్చగింజలు అలాగే పొద్దుతిరుగుడు గింజలు కొంచెం తక్కువ తీసుకొని కొంచెం ఎక్కువ క్వాంటిటీ గుమ్మడి గింజలు తీసుకున్నాను. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నేను తీసుకున్న నట్సే తీసుకోవాలని ఏమీ లేదండి. మీకు నచ్చిన నట్స్ని అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. వీటిని కూడా కాస్త వేడిగా అయ్యే వరకు వేయించుకొని ఇలా పక్కకు తీసేయాలి. పక్కకు తీసి పక్కన పెట్టిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక కప్పుతో మెజర్ చేసాము అంటే మనం బెల్లం కూడా సేమ్ అదే కప్పుతో మెజర్ చేసి తీసుకుంటే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో 3 కప్పుల వరకు నట్స్ అన్ని కలిపి తీసుకున్నాను. 3 కప్పులు తీసుకున్నాను కదా, ఒక కప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అన్నీ కూడా మనం ఒకే కప్పుతో కొలిచి తీసుకుంటే చిక్కీ అనేది అస్సలు పాడవకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఇలా కొలుచుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి బెల్లం కరిగించడం కోసం ముందుగా ఒక గిన్నెని తీసుకుంటున్నాను. ముందుగా బెల్లం కరిగించిన తర్వాత పాకం పట్టుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నట్స్ కొలిసామో అదే కప్పుతో 2.5 కప్పుల వరకు బెల్లం తురుమును తీసుకున్నాను. కప్పుకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే మరి కొంచెం బెల్లమైనా వేసుకోవచ్చండి. ఇక్కడ నేను కప్పుకి 3/4 కప్పు చొప్పున తీసుకున్నాను. అలాగే తీసుకునే బెల్లం కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తటి బెల్లం తీసుకోవాలి. ఇలా మెత్తటి బెల్లం తీసుకున్నాక కొంచెం నీళ్లు కూడా వేసేసాను. ఇలా నీళ్లు వేసి ముందు బెల్లాన్ని కరిగించాలి. కరిగించిన తర్వాత వడకట్టి పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే మనం వడకట్టుకోవచ్చు కాబట్టి ముందుగా బెల్లాన్ని ఇలా కరిగిస్తున్నాను. ఇలా కరిగించిన తర్వాత ఇప్పుడు పాకం మనం ఏ పాత్రలో అయితే ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి వడకట్టుకోవాలి. అయితే పాకం ప్రిపేర్ చేసే పాత్ర ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి. అప్పుడే పాకం ఈవెన్గా ఉడుకుతుంది, కరెక్ట్గా అర్థమవుతుంది. అడుగు పలుచగా ఉన్నట్లయితే పాకం ఒక దగ్గర వస్తుంది, ఒక దగ్గర సరిగా రాదు కాబట్టి మనకి సరిగా అర్థం కాదు. అప్పుడు చిక్కీ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అదొకటి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా అడుగు మందంగా ఉండే పాత్రలోకి బెల్లం పాకాన్ని వడకట్టిన తర్వాత ఇలా ఈవెన్గా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు ఉడికించాలి. పాకం చెక్ చేసేటప్పుడు లో ఫ్లేమ్లోకి టర్న్ చేయాలి. ఒకవేళ పాకం మాడిపోతుంది అనిపిస్తే స్టవ్ ఆఫ్ చేసైనా చెక్ చేయాలి, కానీ అలానే ఉంచొద్దు. అలా ఉంటే పాకం మాడిపోయిన స్మెల్ వస్తుంది.
ఇక్కడ మనం చిక్కీకి ఖచ్చితంగా గట్టి పాకం మాత్రమే ప్రిపేర్ చేయాలి. అప్పుడే చిక్కీ క్రంచీగా వస్తుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇక్కడ నేను పాకాన్ని చెక్ చేస్తున్నాను. అంతకుముందే 1-2 సార్లు చెక్ చేశాను, సరిగా రాలేదు. ఇక్కడ కరెక్ట్ పాకం వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చిక్కీ కోసం ప్రిపేర్ చేసే పాకం గట్టి పాకం రావాలి. మనం నీళ్లు ఇలా పక్కన పడేసి గిన్నెలోకి వేస్తే సౌండ్ వస్తూ ఉండాలి, టంగుమని సౌండ్ రావాలి. అప్పుడే పాకం కరెక్ట్గా వచ్చినట్లు. నెక్స్ట్ ఇప్పుడు నెయ్యిని వేశాను. నెయ్యి వేయడం వల్ల చిక్కీకి మంచి టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత చిటికెడు వంట సోడా కూడా వేశాను. వంట సోడా వేయడం వల్ల పాకం రంగు మారదు, అలాగే చిక్కీలో గుల్లతనం అనేది వస్తుంది, తినేటప్పుడు క్రంచీగా ఉంటుంది. ఇలా అంతా కూడా స్పీడ్గా కలిపేయాలి. ఆ తర్వాత వెంటనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్నిటిని వేసేసి స్పీడ్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా స్పీడ్గా చేయాలి. ఎక్కువసేపు ఉంచాము అంటే చిక్కీ అనేది సరిగా రాకుండా విడిపోతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ మాత్రం స్పీడ్గా చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి వెంటనే మనం నెయ్యి రాసి ఉంచిన పాత్రలోకి వేసేయాలి. ఇక్కడ నేను ట్రేకి ముందుగానే నెయ్యి రాసి పెట్టేశాను. వెంటనే ఇలా వేసేయాలి. పాకం అంతా కూడా నట్స్కి పట్టే విధంగా చక్కగా కలిపేసేయాలి. ఆ తర్వాత ఇలా ట్రేలో వేసేసి చక్కగా ఈవెన్గా సర్దేసేయాలి. మనం ఏ మాత్రం మందంగా ఉండాలో ఆ మాత్రం ఇలా స్ప్రెడ్ చేసేసి గిన్నెకి కాస్త నెయ్యి రాసేసి ఇలా స్ప్రెడ్ చేసాము అంటే చిక్కీ అంతా కూడా చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా చేసేసి వేడి మీద ఉన్నప్పుడే మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాము అంటే చిక్కీ చల్లారిన తర్వాత ఈజీగా సెపరేట్ చేసేయచ్చు. ఈ చిక్కీని ఎవరైనా కూడా ఈ కొలతలతో చేశారు అంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకోవాలి. మెత్తటి బెల్లం తీసుకొని పాకాన్ని గట్టి పాకం వచ్చే వరకు ప్రిపేర్ చేయాలి. ఇక్కడ నేను పైనుంచి కొంచెం కొబ్బరిని తురిమి వేస్తున్నాను, ఎండు కొబ్బరి తురుముని వేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరి తురుము వేయకపోయినా పర్వాలేదు, జస్ట్ కాస్త కలర్ఫుల్గా కనిపించడం కోసం మాత్రమే ఇలా వేసేసాను. ఇలా వేసి మరొకసారి గిన్నెతో ఇలా అదిమేసి ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారక ముందే ఇక్కడ ఘాట్లు పెట్టేస్తున్నాను నేను. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టి చల్లార్చాము అంటే ఈ చిక్కీ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ప్రిపేర్ చేసిన చిక్కీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను తీసుకున్న నట్స్ అన్నిటినీ ఎగ్జాక్ట్గా ఇలానే తీసుకోవాలి అనేమీ లేదు. కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్టాన్ని బట్టి, అలాగే అందుబాటులో ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా డిమోల్డ్ చేసేస్తున్నాను. చూసారు కదా చిక్కీ ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసిన చిక్కీని కనీసం 15 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఇక్కడ మనం నెయ్యి కూడా వేసాం కాబట్టి చిక్కీకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసి అన్నింటినీ కూడా ఇలా కట్ చేసుకొని ఒక ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకున్నాము అంటే 3 వారాల పాటు నిల్వ ఉంటుంది. చూశారు కదా, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనట్ చిక్కీని చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకొని రోజుకొక చిక్కీ తింటే చాలా రుచిగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.